మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మంజుల రఘునాథ్ రెడ్డి, చందానగర్ కార్పొరేటర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. అందరికీ వ్యవహారిక నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు ఎల్లారెడ్డి, దేవాయపల్లి గ్రామం, తాడవాయి మండలం, కామారెడ్డి జిల్లా నుంచి వచ్చాను. ఈరోజు కొండాపూర్ ఈ ఆశ్రమాన్ని దర్శించుకొని, స్వామిని దర్శించుకొని, బజరంగబలి హనుమాన్ ఆశ్రమం దర్శించుకొని చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ మధ్యన నేను జైరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీని కాంటాక్ట్ చేద్దామని నిర్ణయించడం జరిగింది. నేను ముఖ్యంగా 25 సంవత్సరాల నుంచి జపాన్లో టొయోటా కంపెనీలో పనిచేశాను. అలా 25 సంవత్సరాల నుంచి మన మాతృభూమికి సేవ చేస్తూనే ఉన్నాను. సేవలో భాగంగా ఇదొక కాంటాక్ట్ చేసి ఈ సేవను విస్తృత పరిధి పెంచుదామనే ఉద్దేశం మీదనే ఈసారి కాంటాక్ట్ చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ పార్టీ ద్వారా కాంటాక్ట్ చేయాలనుకున్నాను. ఇతర పార్టీల వాళ్ళు కూడా చాలా ఫోర్స్ చేసి చెప్పినా కానీ బహుశా నాకున్న స్వభావము, నేను పుట్టి పెరిగిన వాతావరణం ప్రకారము బీజేపీ నాకు సూటబుల్ అనుకుంటాను. ముఖ్యంగా నేను ఏ పార్టీ ఎలక్షన్స్ అప్పుడే ఉండాలి తప్ప ఎలక్షన్ అయిన తర్వాత సరిహద్దులను జరిపేద్దామని ఈ వ్యవహారికంగా తరతరాలుగా వస్తున్న ఈ రాజకీయ స్వభావాన్ని మార్చుదామనే ఉద్దేశంతో వస్తున్నాను. ముఖ్యంగా ధనము, అధికారం అనేది ఏ మాత్రం లేదు. ఎందుకంటే నాకున్న ధనాన్ని ప్రజాసేవకు ఉపయోగిద్దామని వస్తున్నాను. అధికారం అంతకంటే ఆశ లేదు. నా వాతావరణం నాకున్న ఒక నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే నేను చేసిన సేవ అది చాలా సంవత్సరాల నుంచి నేను యాక్చువల్గా అన్ని పార్టీలను రావాలని అడిగాయి. రాజకీయంగా నేను దూరం ఉంటూ వచ్చాను. బట్ ఇప్పుడు మాత్రం బలంగా నేనే కోరుకుంటున్నాను. కాబట్టి బహుశా టికెట్కు పెద్ద ఇబ్బంది లేదని అనుకుంటున్నాను. నా ప్రయత్నం చేస్తున్నాను. నా బయట ఎవరి దగ్గర తీసుకుపోయి చూసిన అరే ఇంతమంది బయట ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఆగినారు, మీరు ఎప్పుడూ రావాల్సి ఉంటే మీలాంటి వాళ్ళు చాలా అవసరము. ముఖ్యంగా మోడీ చేస్తున్న మహాయజ్ఞంలో మీలాంటి వాళ్ళు పాత్ర చాలా అవసరం అనే విషయం చెప్తారు. నాకు తప్పకుండా నమ్మకం ఉంది. నేను తప్పకుండా టికెట్ వస్తాను నమ్మకం ఉంది. టికెట్ ఏది ఏమైనా నా సేవ మాత్రం జీవితాంతం కంటిన్యూ అవుతుంది. అందులో రాజకీయం అనేది ఒక పాత్ర మాత్రమే అనుకుంటున్నాను. టికెట్ బలమైన ప్రయత్నం చేస్తున్నాను. ఏది ఏమైనా సరే నా సేవ మాత్రం కంటిన్యూ అవుతుందని చెప్తున్నాను. చూశాను కాబట్టి అక్కడ రాజకీయాలకు మన రాజకీయాలకు చాలా తేడా ఉంది. సో ఆ రాజకీయాలు మేము చూసి నేర్చుకుంది ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి మన ప్రజలకు సేవ చేద్దామని, భావితరాలకు ఉపయోగపడదామని. భావితరాలు ఈ రాజకీయ పార్టీల మధ్యలో నలిగిపోయి ఫ్యూచర్ను ఖరాబ్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకు ఒక మార్గదర్శకంగా ఉంటూ ఫ్యూచర్ వాళ్ళకి తోడ్పడదామనే ఉద్దేశం మీద రావడం జరిగింది. అట్లాగే ఈరోజు నారాయణఖేడ్ ఇక్కడికి చాలామంది మిత్రుల నుంచి వచ్చి ఆహ్వానించడం జరిగింది కొండాపూరు ఆశ్రమానికి. అట్లాగే ఇది కాకుండా ఇంకా 2 ఆశ్రమాలు కూడా ఇప్పటి నుంచి దర్శించుకోబోతున్నాం. ఈ ప్రాంతం విజిట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ చూసినా గ్రీనరీ సస్యామలం ఉంది. కాకపోతే ఇందులో ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. కాబట్టి నా వంతు కృషిగా పార్లమెంట్ మెంబర్కి గెలిచిన తర్వాత తప్పకుండా నేను చేసి ఇక్కడ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తానని కోరుకుంటూ, మోడీ గారు చేస్తున్న ఈ మహాయజ్ఞంలో నేను ఒక చిన్న పాత్ర పోషించి ప్రమిదలాగా చేసేసి దానికి అభివృద్ధికి ఆయన చేస్తున్న మన సనాతన ధర్మానికి సహకరిద్దామని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.